నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు పూర్తి స్థాయి శ్రద్ధ చూపాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. 97 సంవత్సరాల వయోవృద్ధినికి విజయవంతంగా ప్రేగు ఆపరేషన్. నంద్యాలలో ఘనంగా ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవం. డబ్బు కోసం యువకుడిపై దారుణ దాడి, నంద్యాలలో కలకలం. నంద్యాలలో కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె. ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని ఎస్డిపిఐ డిమాండ్. నంద్యాలలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో నాయకుల ధ్వజం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి అందుతున్న వినతులను సకాలంలో నాణ్యతతో అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి ఉమా మహేశ్వరితో కలిసి కలెక్టర్ మాట్లాడారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో వాస్తవాలను నిర్ధారించి తీసుకున్న చర్యలను ఎండోర్స్మెంట్ లో స్పష్టంగా నమోదు చేయాలన్నారు. అధికారుల లాగిన్ లో ఇంకా పరిశీలించని దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, రీఓపెన్ అయిన దరఖాస్తులతో పాటు ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చే వినతులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజా వినతుల పరిష్కార ప్రక్రియ ద్వారా పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ పెంచి ప్రభుత్వం మరియు వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం కలిగించాలని కోరారు. భూ సమస్యలను గ్రామ స్థాయిలోనే వేగవంతంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ క్లినిక్లు ఎంతో ఉపయోగకరంగా మారాయని కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు రెవెన్యూ క్లినిక్ల ద్వారా 167 దరఖాస్తులు స్వీకరించినట్లు వెల్లడించారు. త్వరలోనే 1 month 4 visits కార్యక్రమాన్ని నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రత్యేకంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కడుపు నొప్పితో బాధపడుతున్న 97 సంవత్సరాల వయోవృద్ధునికి నంద్యాల వైద్యులు అత్యంత అరుదైన ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడారు. వివరాల ప్రకారం నంద్యాల జిల్లా కొవెలకుంట్ల నివాసి అయిన సుబ్బరాయుడు గత కొన్ని రోజులుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుండగా నంద్యాల పట్టణంలోని లక్ష్మీ గ్యాస్ట్రో సర్జికల్ హాస్పిటల్ ప్రముఖ వైద్యులు డాక్టర్ నీలా ప్రసాద్ యాదవ్ను సంప్రదించారు. రోగిని పరీక్షించిన డాక్టర్ నీలా ప్రసాద్ కడుపులో ప్రేగు మడతపడినట్లు గుర్తించారు. వయసు రీత్యా ఆపరేషన్ చేయడం సవాలుతో కూడుకున్నప్పటికీ ఎన్ఐటీసీ నందు అత్యంత జాగ్రత్తగా శస్త్రచికిత్సను నిర్వహించి ఆపరేషన్ను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నీలా ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ 97 ఏళ్ల వయసులో ఇటువంటి క్లిష్టమైన ఆపరేషన్ సక్సెస్ కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆపరేషన్ విజయవంతం కావడానికి సహకరించిన అనస్థీషియా సర్జికల్ వైద్య బృందం సభ్యులు డాక్టర్ ప్రియదర్శిని, డాక్టర్ శ్రీధర్ రెడ్డి, డాక్టర్ నరేష్, డాక్టర్ గౌతమ్ రెడ్డిలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం రోగి కోలుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈరోజు మన తాతగారు 97 సంవత్సరాలు పి సుబ్బరాయుడు కోయిలకుంట గ్రామం నుంచి వచ్చినటువంటి తాతగారు 7వ తేదీ ఆగస్టు నెల 2026 సంవత్సరము కడుపు నొప్పి మరియు వాంతులతో నా దగ్గరకు వచ్చినారు. లక్ష్మీప్రియ సర్జికల్ గ్యాస్ట్రో హాస్పిటల్ నా దగ్గరకు వచ్చారు. మొదటగా తాతని చెక్ చేసి ఆ తర్వాత తాతకి వచ్చి పేగు వాపు వచ్చి మడత పడడం వల్ల పేగు వాపు వచ్చి దానికి కారణం హెర్నియా వల్ల పేగు మడత పడిందని చెప్పి నిర్ధారించడం అయింది. ఆ తర్వాత తాతకి ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలని నిర్ణయించుకున్నాము. తర్వాత తాతగారిని వారి యొక్క కొడుకు గిరి గారు మరియు డాక్టర్ అరుణ్ ప్రసాద్ సార్ డెర్మటాలజీ దుర్గా హాస్పిటల్ సార్ యొక్క సహాయ సహకారంతో తాతగారిని ఒప్పించి తర్వాత ఆపరేషన్కి సిద్ధం చేయడం జరిగింది. ఆపరేషన్ను ఎన్ఐటీసీ హాస్పిటల్ పద్మావతి నగర్లో ఉన్నటువంటి ఎన్ఐటీసీ హాస్పిటల్లో తాతగారికి ఆపరేషన్ చేశాము.
ఈ ఆపరేషన్కు సక్సెస్ఫుల్గా చేయడానికి వాళ్ళ యొక్క ఎన్ఐటిసి యొక్క మేనేజ్మెంటు మరియు ఐసీయూ మేనేజ్మెంటు కరిష్మా మేడం మరియు శ్రీధర్ సార్ సహాయ సహకారాలతో తాతగారు ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయి విజయవంతంగా ఈరోజు తాతగారు డిశ్చార్జ్ అయినారు. దీనికి సహకరించినటువంటి డాక్టర్ అరుణ్ ప్రసాద్ సార్ మరియు డాక్టర్ రవికృష్ణ సార్ మరియు డాక్టర్ కరిష్మా, డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్ మరియు దీనికి ఎంతో చాకచక్యంగా మంచిగా అనస్థీషియా 97 సంవత్సరాల్లో కూడా అనస్థీషియా ఇచ్చి బాగా చేసినటువంటి డాక్టర్ ప్రియదర్శిని అనస్థెటిస్ట్ గారికి మరి దీనికి సహాయం అందించినటువంటి డాక్టర్ నరేష్ కుమార్ గారికి కూడా అందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పత్తి సుబ్బరాయుడు గారు వెనుక దాదాపు 95 ఏళ్ళు ప్రీవియస్లో ఒకసారి నా ముందు వచ్చినప్పుడు హెర్నియా ఉండింది. చాలా ఏళ్ళ కింద ఒక 7-8 ఇయర్స్ కింద ఒకసారి వచ్చి కంప్లైంట్ చేసినారు. నీకు ఇబ్బందిగా ఉంటే చేయించుకోవాలంటే లేదన్నాడు. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఎమర్జెన్సీకి ల్యాండ్ అయ్యి చేయాల్సి వచ్చింది. కానీ నీలాప్రసాద్ పైన నమ్మకం పెట్టుకొని పంపించినందుకు సర్జరీ చాలా బాగా చేసినారు. నీలాప్రసాద్ వన్స్ అగైన్ థ్యాంక్స్ వెరీ మచ్. నా పేరు డాక్టర్ చరిష్మా, కన్సల్టెంట్ ఎమర్జెన్సీ ఫిజిషియన్, ఐసీయూ ఇన్ఛార్జ్, ఎన్ఐటిసి నంద్యాల. సో తాతగారిని నీలాప్రసాద్ సార్ ఎమర్జెన్సీ సర్జరీ కోసం షిఫ్ట్ చేసినప్పుడు ఇనిషియల్గా కొంచెం భయపడ్డాము. కానీ ఎఫిషియంట్ అనస్థీషియా టీమ్ అండ్ సర్జికల్ టీమ్ వల్ల తాతగారు సేఫ్గా సర్జరీ నుంచి మా ఐసీయూకి షిఫ్ట్ అయ్యి తర్వాత మా ఐసీయూలో ఒక 2 రోజులు అడిక్వేట్ పెయిన్ మేనేజ్మెంట్, ఫ్లూయిడ్ రిససిటేషన్, అడిక్వేట్ యాంటీబయాటిక్స్ అండ్ బెడ్ సైడ్ అగ్రెసివ్ కేర్ ఇవ్వడం వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా చాలా ఆరోగ్యంగా బయటపడినందుకు మేమందరూ చాలా సంతోషిస్తున్నాము. 97 ఏళ్ళ మన దగ్గరికి కడుపు నొప్పి అండ్ ఇంటెస్టైన్ అబ్స్ట్రక్షన్తో వచ్చారు. మనం వీళ్ళకి బాగా సర్జరీ చేసి అనస్థీషియా కూడా చాలా కేసెస్లో, ఎందుకంటే వయసు రీత్యా వాళ్ళకి అన్ని ఫంక్షన్స్ కొంచెం డిక్లైన్ ఉంటాయి కాబట్టి ఆయన అనస్థీషియా నుంచి రికవర్ కావడం కూడా చాలా ఆయన ఫిజికల్ అండ్ దానికి చాలా ఛాలెంజింగే. కానీ ఈయన బాగా రికవర్ అయ్యి ఈయన మెమరీ కూడా చాలా బాగుందండి. సర్జరీ అప్పుడు కూడా వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ ఆయన పాత ఎక్స్పీరియన్సెస్ కూడా బాగా షేర్ చేసుకొని బాగా రికవర్ అయ్యారు. సో థ్యాంక్ యూ టు ఎన్ఐటిసి టీమ్, డాక్టర్ నీలాప్రసాద్ అండ్ డాక్టర్ అరుణ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇంకా ఆయన 100 ఏళ్ళు కూడా దాటాలని మేము కోరుకుంటూ ఆయనకి స్పీడీ రికవరీ విష్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నిన్న మొన్న ఎంత బాగా పంపిణీ చేశాను. ఈ పొద్దు మాత్రం నా కుమారుడు కూర్చొట్టి బాగుంది పాకి అనుకోకపోతే పాల్గొవాలి. మా నాన్నగారు పత్తి సుబ్బరాయుడు, ఏజ్ 97, నేను నేటివ్ ఆఫ్ కోయిలకుంట. నేను ఉన్నది ఇక్కడ నంద్యాల కాబట్టి నేను అందరికీ నంద్యాలలో కొంతమంది అందరికీ సుపరిచితమే. సడన్గా 4th వచ్చేసి లైట్గా కడుపు నొప్పి, వామిటింగ్స్ స్టార్ట్ అయినాయి. దానికోసమని ఫస్ట్లోనే హర్నాథ్ రెడ్డి డాక్టర్ గారికి తీసుకువెళ్ళి చూపించాను. అక్కడ అల్ట్రాసౌండ్ చేసేసి అన్న ఇది మనది కాదు సబ్జెక్టు, సర్జికల్ మనం చూపించాలా అని చెప్తూనే వెంటనే నేను డాక్టర్ అరుణ్ ప్రసాద్ అండ్ డాక్టర్ రవికృష్ణ గారి ఫోన్ ద్వారా చేసి వెంటనే రెఫర్ టు డాక్టర్ లీలాప్రసాద్ గారు వెంటనే అడ్మిట్ చేసుకొని వెంటనే సిటీ స్కాన్ చేయిస్తే కంపల్సరీగా సర్జరీ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇంకా నీ ధైర్యము మీరు చేస్తామంటే మీరు ధైర్యంగా ఉన్నది ఓకే అనుకుంటే నేను డూ ఇట్ అని చెప్పేసి చాలా ధైర్యంగా స్టెప్ అయినాడు. మేము కూడా వేరే ఆల్టర్నేటివ్ లేదు, ఏ సమస్య ఏం లేదు, ఖచ్చితంగా చేయండి సర్జరీ అని చెప్పేసి మేము ఇచ్చినాము. సో హ్యాపీ సర్జరీ అయిపోయింది. ఎన్ఐటీసీలో మొత్తం టీమ్ అండ్ లీలాప్రసాద్ గారి టీమ్ అండ్ మమ్మల్ని మానిటరింగ్ చేసిన డాక్టర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. ఇప్పుడు బాగుంది. ఇంకా వీళ్ళంత త్వరగా అంటే ఏజ్ కాబట్టి కొద్దిగా స్లోగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నంద్యాల పట్టణంలో సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా త్రినేత్ర హోటల్ వద్ద నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మానవ సేవే మాధవ సేవ అనే స్ఫూర్తితో రోగులకు వారి సహాయకులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జర్నలిస్టులందరూ కలిసి ఈ సేవా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అక్కడ నుంచి నిర్వహించిన బైక్ ర్యాలీ నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగింది. కలెక్టరేట్ కు చేరుకున్న జర్నలిస్టులు జిల్లా జాయింట్ కలెక్టర్ ను కలిసి జర్నలిస్టుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు
పలు కీలక డిమాండ్లను వారి దృష్టికి తీసుకెళ్లారు. గత 70 ఏళ్లుగా ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టుల హక్కుల సాధనతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి అవిశ్రాంతంగా పోరాడుతోందని నాయకులు గుర్తు చేశారు. సమాజానికి నిజాలను చేరవేస్తున్న విలేకరులకు ప్రభుత్వం తగిన గుర్తింపు, భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర, జిల్లా నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. 70 ఏళ్ల చరిత్ర కలిగిన ఏపీయూడబ్ల్యూజే సంఘం అంటే పాత్రికేయ సంఘానికి ఎంత గొప్ప గుర్తింపు ఉందో అందరికీ తెలుసు. ఆ పొద్దు స్వాతంత్ర సమరం కోసం పోరాడి అలసిపోయిన పాత్రికేయులు ఈ యూనియన్ ఏర్పాటు చేసి దీని ద్వారా అనేక ఉద్యమాలు చేసి మనకు ఎంతో ఉపయోగపడినారు. మనం కూడా అదే పోరాటాలను కంటిన్యూ చేస్తూ ఏపీయూడబ్ల్యూజేలో కొనసాగడం అందరి అదృష్టం. అయితే ఏపీయూడబ్ల్యూజేలో ఈ 70 ఏళ్లలో చనిపోయిన కుటుంబాల కల్లా ఒక పరామర్శ తెలుపుతూ ఇటీవల చనిపోయిన మన శ్రీనివాసులు, సిటీ కేబుల్ శ్రీనివాసులతో సహా అందరికీ చెప్తూ మన నాయకులు, నంద్యాల జిల్లా నాయకులందరూ బ్రహ్మాండంగా పోరాటాలు జరుపుతున్నారు. ఎన్నో సమస్యల పైన కొన్ని అంతర్గతంగా జరుపుతున్నారు, కొందరు బహిరంగంగా జరుపుతున్నారు. వారందరికీ అభినందనలు తెలుపుతూ ఏపీయూడబ్ల్యూజే శాశ్వతంగా కొనసాగుతుంది, జర్నలిజం శాశ్వతంగా కొనసాగుతుంది. జర్నలిజం అనేది ఎప్పటికీ విమర్శల పాలు కాదు. ఊరికి ఎవరు సరిపోనలు వాళ్ళు అంటారు. ఏపీయూడబ్ల్యూజే ఉన్నంతకాలం జర్నలిజానికి కూడా గుర్తింపు ఉంటుందని నాకున్న 40 ఏళ్ల అనుభవం ప్రకారం చెప్తున్నాను. ఇప్పుడు వాస్తవంగా చెప్తున్నాను. ఇది జర్నలిజం అనేది సోషల్ మీడియా అట్లా రూపాంతరాలు చెందొచ్చు, కానీ జర్నలిజం అనేది శాశ్వతం. జర్నలిస్ట్ ప్రపంచానికి ఈరోజు ఒక శుభదినం. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం 1957 ఆగస్టు 17వ తారీఖున ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కేవలం 5 మంది సభ్యత్వంతో 1957 ఆగస్టు 17న ప్రారంభమైన ఏపీయూడబ్ల్యూజే ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 24,000 దాటి మెంబర్షిప్ ఉంది. అలాగే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కు అఫిలియేటెడ్ గా మన ఏపీడబ్ల్యూజే ఉంది. భారతదేశంలో ఉడక ఐజేఈనే అత్యంత పెద్దదైన యూనియన్ అది. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా మన యూనియన్ ఎన్నో పోరాటాలు చేసింది. ఈరోజు అక్రిడేషన్లు అయితేమి, బస్ పాస్ల విషయంలో అయితేమి, జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ విషయం అయితేమి, జర్నలిస్టుల ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేయడంలో అయితేమి, అలాగే మనకు ఒక అకాడమీ ఉడక ఏపీడబ్ల్యూజే పోరాటంలోనే ప్రెస్ అకాడమీ ఉడక ఏర్పాటైంది. ఏపీడబ్ల్యూజే పోరాటంతోనే ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు. ఏపీడబ్ల్యూజే సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఏపీడబ్ల్యూజే ఆవిర్భవించి 70 వసంతాలు పూర్తి చేస్తున్న సందర్భంగా ప్లాటినం జూబ్లీ వేడుకలను నంద్యాలలో ఘనంగా నిర్వహిస్తున్నాము. అందులో భాగంగానే చేనేత లాడ్జి జెండా ఆవిష్కరణ జరిగింది. సీనియర్ పాత్రికేయులు మారంరెడ్డి జనార్దన్ గారు జెండాను ఆవిష్కరించారు. ఇకపోతే సేవా కార్యక్రమాల్లో భాగంగా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో కూడా అపరిష్కృతంగా ఉన్న పాత్రికేయుల సమస్యలపై గౌరవ జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వనున్నాము. పాత్రికేయుల యొక్క సమస్యలను జిల్లా యంత్రాంగము పరిష్కరించాలని నంద్యాల ఏపీడబ్ల్యూజే కమిటీ తరఫున విన్నవించుకుంటున్నాం. ఏపీడబ్ల్యూజే 70వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు నంద్యాలలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒక పండుగ వాతావరణము. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఈరోజు శుభాకాంక్షలు. మన ఏపీడబ్ల్యూ ఆవిర్భవించి 70 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఈ సందర్భంగా మన నంద్యాలలో మన ఏపీడబ్ల్యూ జెండా ఆవిష్కరణ జరిగింది. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమము, అలాగే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని గతంలో ఏవైతే చంద్రబాబు నాయుడు గాని ప్రభుత్వం గాని హామీ ఇచ్చిందో జర్నలిస్టులకు ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆ హామీగానే మిగిలింది. తప్పకుండా ఈసారైనా నెరవేర్చాలి, అది మాకు ఒక డిమాండ్. అలాగే ఎంప్లాయీ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ కింద ఎవరైతే నమోదు చేసుకున్నారో వారికి సరిగా హెల్త్ స్కీమ్ అందడం లేదు, అది కూడా పకడ్బందీగా అమలు చేయాలి. అలాగే వివిధ రాష్ట్రాల్లో సీనియర్ జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ అనే పెన్షన్ సౌకర్యం కల్పిస్తున్నారు. అలాగే మన రాష్ట్రంలో కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయి, వారికి
మెడికల్ తరహాలో ఒక ప్రత్యేకమైన చట్టం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఈ డిమాండ్లను కూడా ఇప్పుడు మనము వినతి పత్రం రూపంలో జిల్లా కలెక్టర్ గారికి అందజేయబోతున్నాము. ఈ ఆవిర్భావ దినోత్సవం నంద్యాల జిల్లా వ్యాప్తంగా అటు ఆళ్లగడ్డ, ఆత్మకూరు, వచ్చేసి మన బనగానపల్లె, నందికొట్కూరు అన్ని చోట్ల కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు జెండావిష్కరణ కార్యక్రమాలు, అధికారులకు వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది. డబ్బుల కోసం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన నంద్యాల పట్టణంలో తీవ్ర కలకలం రేపింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం నంద్యాల పట్టణానికి చెందిన మనోజ్ అనే యువకుడు స్థానిక మెడికల్ స్టోర్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 14వ తేదీ రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో అతని మొబైల్ యాప్ ద్వారా కొందరు వ్యక్తులు మెసేజ్ చేశారు. ఆ మెసేజ్ ఆధారంగా బాధితుడు శ్రీనివాస సెంటర్ వద్దకు వెళ్లి వారిని కలవగా దుండగులు అతన్ని బలవంతంగా బైక్ పై నంద్యాల పబ్లిక్ స్కూల్ సమీపంలోని శివారు ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ మనోజ్ ను బెదిరిస్తూ 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితుడు నిరాకరించడంతో విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. మిత్రుల సాయంతో తీవ్రంగా గాయపడిన మనోజ్ ను నంద్యాల జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తనపై దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధితుడు పోలీసులను వేడుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. నా పేరు మనోజ్, నేను నంద్యాలలో ఉంటాను. నేను ప్రజెంట్ కార్తీయ మెడికల్ స్టోర్లో పనిచేస్తాను. డ్యూటీ ముగించుకొని డ్యూటీలో ఉండగా ఒక యాప్ అనేది నాకు సెల్లులో కనపడింది. ఆ యాప్ నేను డౌన్లోడ్ చేశాను. ఆ యాప్ డౌన్లోడ్ చేయగా ఒక అన్నోన్ పర్సన్ నాకు మెసేజ్ చేశారు. ఇట్లా పని కలుద్దాం, జస్ట్ మాట్లాడదాం, నీతో మాట్లాడాలంటే నేను సరే బ్రో ఇప్పుడు నేను రాలేను అని మెసేజ్ పెట్టాను. తర్వాత తను కాల్స్ చేస్తున్నాను, నేను దాని కాల్స్ ఏమి అటెంప్ట్ చేయలేదు. సరే డ్యూటీ అయిపోయాక కలుస్తా బ్రో అని చెప్పి డ్యూటీ అయిపోయాక మెసేజ్ చేస్తే నేను పలానా చోట ఉన్నా, నువ్వు ఇక్కడికి రా, నేను నీతో అట్లా కలిసి మాట్లాడదాం డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ అంటే సర్లే అని చెప్పేసి నేను బైక్ ఒక చోట పెడితే శ్రీనివాస సెంటర్లో పెట్టాను. తను ఫోన్ మెసేజ్ చేసి వాయిస్ మెసేజ్, నేను పలానా దొంగ హోటల్ దగ్గరికి రా, నేను ఇట్లా నీతో మాట్లాడాలి అని చెప్పేసి పిలిచాడు. నేను సర్లేని వెళ్ళాను. తను నా బండి ఇట్లా ఎక్కువ ఈ విధంగా పోయేద్దాం మాట్లాడదామని చెప్పాడు. సరే అని ఎక్కి ముందరికి చెరుకట్ట సైడ్ అట్లా చెరుకట్ట దగ్గరికి వెళ్ళాను. నంద్యాల పబ్లిక్ స్కూల్ దగ్గర దేవాలయం దగ్గర ఆపి తన ఫ్రెండ్స్ 4గురిని వేసుకుని వచ్చి నాపై దాడి చేయడం జరిగింది. కొత్త ప్రాణంతో నన్ను వదిలేసి మళ్ళీ నా షర్టుకున్న రక్తం అంతా చూసి వాళ్ళు వాటర్ తెప్పించి ఇంకో షర్టు తీసుకొని వచ్చి వాటర్తో మొత్తం నా బ్లడ్ కడిగి నా షర్టు మార్చి వేరే షర్ట్ వేసి మళ్ళీ నన్ను ఆడ నంద్యాల పబ్లిక్ స్కూల్ ముందర నన్ను వదిలిపెట్టడం జరిగింది. ఆడ నన్ను వదిలిపెట్టేసి నా సెల్ నాకు ఇచ్చేసి సిమ్ములన్నీ తీసేసి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. నేను అక్కడ నుంచి చిన్నగా నడుచుకుంటూ నంద్యాల పబ్లిక్ స్కూల్ దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న నంద్యాల పబ్లిక్ స్కూల్ సెక్యూరిటీ వాళ్ళతో ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయించి ఇట్లా నన్ను ఇలా కొంతమంది 5 మంది కలిసి నన్ను చంపడానికి ప్రయత్నించినారని చెప్తే మా ఫ్రెండ్స్ సాయి, పరమేశ్వర్ వాళ్ళందరూ వచ్చి నన్ను కాపాడడం జరిగింది. హాస్పిటల్లో జాయిన్ చేయించారు. కొట్టిన వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు సార్. వాళ్ళు ఎవరిని నేను చూడలేదు ఇదివరకు. డబ్బుల కోసం సార్ 2 లక్షలు అడిగారు. నన్ను ఇక్కడంతా కొడుతూ నన్ను డబ్బులకు ఫోన్ చేయి, ఎవరికైనా ఫోన్ చేసుకోరు కొడక అని చెప్పి నా ఛాతీ మీద కూర్చొని డబ్బుల కోసం అడిగారు. 2 లక్షలు వాళ్ళ చేతుకున్న కడంతో నా మొత్తం బాడీని నా ఫేస్ని అంతా కొట్టారు. 2 లక్షలు కావాలి మాకు, నువ్వు ఫోన్ చేసుకో అని చెప్పి సెల్ ఇచ్చి ఫోన్ చేయించినారు. ఆ టైంకి అవతల ఉన్న పర్సన్ నాకు ఫోన్ ఎత్తలేదు. వాళ్ళని ఇదివరకు అసలు ఎప్పుడు చూడలేదు సార్, నా లైఫ్లోనే చూడలేదు వాళ్ళని. మనోజ్ కుమార్ కాతేరి మెడికల్ స్టోర్లో పనిచేస్తాడు. ఇతను మెడికల్ స్టోర్లో పనిచేస్తూ డ్యూటీ అయిపోయిన తర్వాత పార్ట్ టైం జాబ్గా ర్యాపిడో నడిపియాలనే ఉద్దేశంతో రాత్రిపూట ర్యాపిడో కూడా వేస్తున్నానని చెప్పినాడు. ఆ రోజు నుంచే స్టార్ట్ చేయాలనుకున్నాడు. ఆ లోపల ఇతను ర్యాపిడో కోసం ఉన్నప్పుడు ఆ యాప్లో ఏదో డౌన్లోడ్ చేసి అతను కాంటాక్ట్లోకి వచ్చినట్టు ఏమీ తెలియదు. శ్రీనివాస్ సెంటర్ నుంచి
మా బండిలో పెట్రోల్ అయిపోయింది, పలానా సాట ఉంది కొత్తపల్లి దగ్గర, నువ్వు మా బండిలో వస్తే ఆ బండిలో పెట్రోల్ వేసుకొని ఆ బండి ఇక్కడికి తీసుకురావాలా, మీకు డబ్బులు ఇస్తాము, ర్యాపిడో కంటే ఎక్కువ డబ్బులు ఇస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇతను వాళ్ళ మాట నమ్మి బండిలో ఎక్కిపోయిన తర్వాత మన ములమఠం దాటిన తర్వాత ఏదో వెంచర్లోకి తీసుకుపోయి పోవడమే రాళ్లతో దాడి చేసి అతని మీద కొట్టి విచిత్రరహితంగా కొట్టి డబ్బులు 2 లక్షలు డిమాండ్ చేశారంట. ఎవరికో ఫోన్లు చేయమని చెప్పి చేస్తే ముగ్గురికి ఫోన్ చేసి వాళ్ళ అవతల వ్యక్తులు ఫోన్ ఎత్తలేదు. ఇతని దగ్గర ఉన్న సిమ్ములు కార్డులు అవన్నీ ఆడ పడేసి ఇతని షర్టు విప్పి రక్తం గారిన షర్టు విప్పి వాళ్ళు వేరే షర్టు తొడిగించి ఆడ పడేసి వెళ్ళిపోయారు. ఇతను తప్పించుకొని నంద్యాల పబ్లిక్ స్కూల్ దగ్గర ఉన్న వాచ్మెన్ దగ్గరికి వచ్చి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి హాస్పిటల్ చేర్పించారు. ఆ తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత మా పోలీసు వాళ్ళకు కూడా మేము స్టేషన్ పోయి కంప్లైంట్ చేశాము. ఆ డీటెయిల్స్ అన్ని రాసుకున్నారు. ఉదయం వస్తామన్నారు, ఉదయం రాలేదు. నిన్నటి దిన మన సిఐ గారు వచ్చి ఏదో ఎంక్వైరీ కోసం స్పాట్కి తీసుకుపోవాలంటే డాక్టర్ గారు డిశ్చార్జ్ అయితే తప్ప తీసుకుపోనీకి లేదు అని చెప్పి జరిగిందంట. మేము నిన్న లేవు. తర్వాత సిఐ గారు వచ్చి అక్కడ తీసుకుపోయి అన్ని ఇతని వస్తువులన్నీ కలెక్ట్ చేసి తీసుకొచ్చి సీసీ కెమెరాలో చూపించినాడంటే ఇతను ఆ బండి నంబరు అదంతా కూడా. మళ్ళీ ఇక్కడ జాయిన్ చేసుకోవడానికి హాస్పిటల్కి వస్తే వాళ్ళు డిశ్చార్జ్ అయినాక జాయిన్ కానీ కాదు అంటే, దెబ్బ తగిలిన రోజు నుంచి ఇంతవరకు ట్రీట్మెంటే లేదు అబ్బాయికి. ఇప్పటి వరకు ట్రీట్మెంట్ లేదు. ఇక్కడ బోన్ ఫ్రాక్చర్ అయింది, తలలో 6-7 కుట్లు పడినాయి, ఇంతవరకు ట్రీట్మెంటే లేదు. డిశ్చార్జ్ అయినాక మేము ట్రీట్మెంట్ ఇవ్వమని వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళు డిశ్చార్జ్ చేసి తీసుకపోతేనే ఆడ పోవాలని వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ ఈరోజు వచ్చి ఏదో రిక్వెస్ట్ చేసుకొని మళ్ళీ అడ్మిట్ కావడం జరిగింది. అడ్మిట్ అయిన ఒక గంటన్నరకే పోలీస్ స్టేషన్ నుంచి మీరు ఎఫ్ఐఆర్ బుక్ చేయాలా రమ్మంటున్నారు. మళ్ళీ ఇక్కడి నుంచి పోతే ఇంక ట్రీట్మెంట్ ఛార్జ్ కాదు. పోలీసులు మామూలుగా ఆ సార్ వాళ్ళు వచ్చి అధికారులు ఇక్కడికి వచ్చి మామూలుగా తీసుకుంటారు కదా, ఎందుకు ఈ వీపులోని విషయంలో తీసుకోలేదని మాత్రం మేము అడుగుతున్నాం. దయచేసి ఈ అబ్బాయికి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా నంద్యాల జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదుట జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే 30% స్టైఫండ్ పెంచాలని మరియు తమకు కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో సమ్మెను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తున్నామని, రోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అత్యవసర వైద్య సేవలను అందిస్తున్నామని స్పష్టం చేశారు. అయితే నాన్ ఎమర్జెన్సీ సేవల నుంచి మాత్రం దూరంగా ఉంటున్నట్లు వెల్లడించారు. సార్ శ్లోకం లేదు సార్. ఏం సిన్సియారిటీ నన్ను ఏం సిన్సియారిటీ సార్ సార్ ఇది చూడండి. ఎన్నికల సమయంలో ప్రజలను ఆకట్టుకునేందుకు వివిధ రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన అనంతరం పూర్తి స్థాయిలో అమలు చేయాలని
సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం నంద్యాల పట్టణంలో ఎస్డిపిఐ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం హామీల వర్షం కురిపించి గెలిచిన తరువాత వాటి అమలుపై నిర్లక్ష్యం వహించడం ప్రజాస్వామ్య విలువలకు తీవ్ర విఘాతమని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీకి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపకల్పన చేసి నిర్ణీత కాల పరిమితిలోగా నెరవేర్చాలని కోరారు. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించడంతో పాటు ఎన్నికల హామీల అమలు ప్రక్రియలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని వారు సూచించారు. హామీలు అనేవి కేవలం ఎన్నికల ప్రచార నినాదాలుగా మిగిలిపోకూడదని, వాటిని ప్రజల హక్కులుగా భావించి అమలు చేసే వరకు ఎస్డిపిఐ ప్రజల తరపున నిరంతరం పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్డిపిఐ స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇంతవరకు వారు ఇచ్చిన కూటమి ప్రభుత్వము, టీడీపీ ప్రభుత్వము ఇచ్చిన హామీలు, సూపర్ 6 పథకాలు ఇంతవరకు అమలు చేయడానికి వ్యతిరేకంగా ప్రతి పట్టణంలోనూ ఈరోజు ఎస్డిపి ఆధ్వర్యంలో మేము ధర్నాలు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు నింద్యాల కూడా నిరసన కార్యక్రమం చేస్తున్నాము. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు ఏర్పడింది, పూర్తయింది. ఇంతవరకు మీరు ఇస్తారన్న హామీలు ఏమయ్యాయి? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు నిరుద్యోగులకు. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుంటే వారికి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు? ఎక్కడ 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి? ఎక్కడ? ఆడవాళ్లకు నెలకు 1,500 రూపాయలు మహిళా భృతి ఇస్తున్నారు. ఎక్కడ పోయింది 1,500 రూపాయలు నెలకు మహిళకి ఇస్తున్నారు? 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు మీరు ఇవ్వలేదు. ఎక్కడ పోయింది మీ యొక్క మహిళా భృతి? ఎక్కడే? దానితో పాటు మీరు మహిళలకు ఉచితంగా బస్సులని పథకం అమలు చేస్తున్నారు. మంచి పథకమే, కానీ దాని అమలులో ఎన్నో లోపాలు ఉన్నాయి. మహిళలే బస్సుల కోసం కొట్లాడుతున్నారు, బస్సుల కోసం స్టండ్లు చేస్తున్నారు మహిళలు. ఇంకా మగవాడి బాధ్యత అయితే బస్సులో ఆర్టీసీ బస్సుల కోసం వర్ణాతీతం. మగవాళ్ళు అయితే మేము ఎందుకని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాము, ఈ ఆర్టీసీ ప్రయాణమే మాకు వద్దనే స్థితికి మీరు తెచ్చారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం దుల్హన్ పథకం అని అమలు చేయడానికి ఎందుకు ఇంత సమయాన్ని కేటాయించిందో మహిళలకు అర్థం కావడం లేదు. ఎందుకంటే పూర్తిగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇప్పుడు కూటమి ప్రభుత్వం దుల్హన్ పథకం అయినా సరే, మరియు మహిళలకు అందించవలసిన 1,500 నిరుద్యోగాభివృద్ధికి కావలసిన అకౌంట్లలో వేస్తామని 1,500 ఇలాంటి పథకాలను మహిళల కోసం ఆశ చూపించి ఎటువంటి పథకాన్ని కూడా అమలు చేయలేకపోవడం ఇది కూటమి ప్రభుత్వం యొక్క ఒక మోసపూరితమైన ప్రభుత్వం అని ఈరోజు మేము గర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే మహిళలకు ఎన్నికల సమయంలో ఆశలు చూపించి వాగ్దానాలు చేసి మహిళలకు అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి లాస్ట్ కు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసే పనులు ఇవా అని ప్రశ్నిస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు పూర్తి స్థాయి శ్రద్ధ చూపాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. 97 సంవత్సరాల వయోవృద్ధినికి విజయవంతంగా ప్రేగు ఆపరేషన్. నంద్యాలలో ఘనంగా ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవం. డబ్బు కోసం యువకుడిపై దారుణ దాడి, నంద్యాలలో కలకలం. నంద్యాలలో కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె. ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని ఎస్డిపిఐ డిమాండ్. నంద్యాలలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో నాయకుల ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.